కొనసాగిస్తాం ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తాం. ఓకే సార్ దిగా ఒక తెలుగు తేజం, తెలుగుతనానికి నిలువెత్తు అద్దం, తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీ నడిబొడ్డున చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈ రోజున. ఆయన ఒక ధర్మాత్ముడు, విద్యావంతుడు, వీర్యవంతుడు, ధైర్యశాలి, అకుంఠిత దీక్ష కలిగినటువంటి వ్యక్తి, చూసే కొద్ది చూడాలన్నటువంటి తలంపు ఉన్నటువంటి మనిషి. త్రేతాయుగంలో రాముడికి ఎన్ని లక్షణాలు అయితే ఉన్నాయో అన్ని లక్షణాలను పుణికిపుచ్చుకున్న కలియుగ రాముడు మన నందమూరి ఎన్టీ రామారావు గారు. సినిమాల్లో తన ఖ్యాతిని, తెలుగు నిండుతనాన్ని ప్రేక్షకులకు అందించి కోట్ల మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొంది ఈ రాష్ట్రం నిర్వీర్యమైపోతున్న తరుణంలో, రాష్ట్రంలో దేశంలో తెలుగు వాడికి గౌరవం తగ్గిపోతున్న తరుణంలో, దేశంలో ఉన్నటువంటి తెలుగు రెండో భాషగా ఉండాలి, దేశంలో తెలుగు వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు, హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత ఉందనేటువంటి తలంపుతో ఒక విలేకరు తన పుట్టిన రోజు నాడు అడిగినటువంటి ఒక క్వశ్చన్తో స్టార్ట్ అయిన తన ప్రస్థానం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి నాంది పలికి 9 నెలల 9 రోజుల కాలంలోనే ప్రపంచ రికార్డును బద్దలు చేస్తూ 78 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కోకటి వేళ్లతో పెకలించి తెలుగు వాడి తేజాన్ని, తెలుగు జాతి జెండాని ఢిల్లీ నడిబొడ్డినట్టు చాటిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తన పుట్టినరోజు 1982 మార్చి 28వ తేదీన తెలుగుదేశం పార్టీకి నాంది పలికి తన ప్రచారంతో ప్రజల్లో చిన్నవారి దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా చైతన్యం తీసుకొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యునైటెడ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక దిశను తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దేవుడు గుడికి దర్శనానికి పోవాల్సినటువంటి భక్తుల కంటే కూడా ఆయన దర్శనానికి బండ్ల మీద 24 గంటల ఆలస్యమైనా కూడా ఆయన చూడాలి, ఆయనలో రాముడిని చూసుకోవాలి, ఆయనలో కృష్ణుడిని చూసుకోవాలని ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శకుడై అందరి హృదయాల్లో నిండినటువంటి మహనీయుడు శ్రీ ఎన్టీ రామారావు గారు. ప్రతి ఇంటిలోనూ తల్లి తండ్రి చనిపోయిన వారి ఫోటో కంటే కూడా మనందరికీ తండ్రి లాంటి ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుంటే ఆయన యొక్క గౌరవం, ఆయన యొక్క కీర్తి మన ఇంటిలో కూడా దక్కుతుందని ప్రతి ఇంటిలో కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని, పటాన్ని పెట్టుకున్నటువంటి తెలుగు జాతి, అటువంటి జాతికి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టి పేదవారిని దేవుళ్ళతో పోల్చి సమాజమే ఒక దేవాలయంగా భావించి పేదవాళ్ళే దేవుళ్ళుగా భావించి పేదలకు పట్టెడు అన్నం పెట్టేందుకు 2 రూపాయల కిలో బియ్యాన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశ చరిత్రలో పేదవాడికి ఫలాలు అందుతున్నాయంటే నాడు ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి ఈరోజు భారతదేశం అంతా అందరూ ముఖ్యమంత్రులు అవలంబించేటువంటి విధానం. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఆ పార్టీని స్థాపించాడు. ఆ స్థాపించిన పార్టీ భుజాన వేసుకుని ఈ రోజు రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకుపోతూ ఎన్టీఆర్ ఆశయ సాధనాలు ఒక పక్క, ఎన్టీఆర్ కోరికలు ఒక పక్క, ఎన్టీఆర్ గారి ఉద్దేశాలు ఒక పక్క, అన్నింటినీ కూడా భుజస్కంధాల మీద మోసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఒడిసి పట్టుకున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు తెలుగుదేశం ముందుకు పోతుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్గదర్శకంగా తెలుగుదేశం నిలబడబోతూ అటువంటి మహనీయుని యొక్క స్మరించుకుంటూ ఈరోజు కావలి నియోజకవర్గంలో ఆయన 29 సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికీ కూడా ఏ ఒక్కరిలో కూడా ఆయన మీద ప్రేమ కించిత్తు కూడా తగ్గకుండా ఆయన వర్ధంతి అంటే
ఈ రోజు కొంత వందల మంది ఇక్కడికి విచ్చేసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. కావలి తెలుగుదేశం ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారి ఆశయ సాధనలో ముందుకు పోతుంది. ఎన్టీఆర్ గారి ఆశయ సాధనని ఒక పక్క చంద్రబాబు నాయుడు ఎలా భుజస్కంధాల మీద వేసుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పేదలకు అంకితం చేశారో, కావలిలో కూడా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ఎప్పుడు పేదల పక్షాన్ని నిలుస్తూ పేదల కోసం, పేదల అభ్యున్నతి కోసం ఎప్పుడు కృషి చేస్తూనే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి కోసం ఎప్పుడు కూడా పనిచేస్తుంటామని కూడా మేము ఒక్కసారి అందరం కూడా శపథం చేస్తూ ఎన్టీఆర్ సాధనకై అందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్.